నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో ఉన్నాం. సార్, మీరు అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి కాబోయే కమల దళపతి ఎవరు? అధ్యక్ష పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదు. రాష్ట్రానికి ప్రస్తుతం కమల దళపతిగా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ మా పార్టీ మార్చి ఎవరైనా కొత్త అధ్యక్షుని చేయాలనుకుంటే కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాటిస్తాను. మీరు కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు నిన్న పొద్దుగాల ఎయిర్ ఇండియా విమానం లోపల గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మాజీ ఆర్థిక మంత్రి తన్నీర్ హరీష్ రావు ఇద్దరు కలిసిపోయారు. విలీనం చేసుకుందంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట పెట్టుకొని వచ్చారు. విలీనం అయితే వాళ్ళు అవుతారు. 2004లో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ తోటి వాళ్ళు, కలిసింది వాళ్ళు, గల్లీల మంత్రులైంది వాళ్ళు, ఢిల్లీలో మంత్రులైంది వాళ్ళు. కేసీఆర్ పుట్టింది పెరిగింది కాంగ్రెస్లో, ఆయన డిఎన్ఏలోనే కాంగ్రెస్లో ఉంది. ఆయన విలీనం అయితే వాళ్ళతో అవుతాడు, కానీ మాతో ఎప్పటికి అవుతాడన్నా? మాతో పొత్తు పెట్టుకున్నది ఎప్పుడు, మేము కలిసి పనిచేసింది ఎప్పుడు, నడిచింది ఎప్పుడు? కాబట్టి కాంగ్రెస్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి ఒక నాటకం తప్ప భారతీయ జనతా పార్టీ ఒంటరిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే 1వ తారీఖు నుంచి కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీగా గతంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ ట్రెండ్ని మళ్ళీ కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత త్వరలో బయటికి వస్తుందని మీరు అనుకుంటున్నారా? సో నేను జడ్జిని కాదన్నా, ఆ బెయిల్ పిటిషన్ విచారణ చేసే జడ్జిని అయితే వస్తుందా రాదా అనేది బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత చెప్తాను. ముందే ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ మూర్ఖత్వం తప్పితే ఇంకొకటి కాదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ నాయకుల మంత్రుల వాళ్ళ ఫామ్ హౌస్ల మీద ఉపగ్రహం ద్వారా ఏదైతే శాటిలైట్ ద్వారా దాని చిత్రాలు రిలీజ్ చేసి వీళ్ళవి కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఇంతవరకు అక్కడికి బుల్డోజర్లు వెళ్ళని పరిస్థితి. దీనికి కారణం ఏమంటారు? సరే, అందుకనే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయి, ఆస్తులు పంచుకుంటాయి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తాయి. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు అన్ని చెరువులు కుంటలలో ఎవరెవరు ఎంత కబ్జా చేసారో ప్రజల ముందు ఉంచుండ్రో అని అడుగుతున్నా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఎవరి పట్ల ఎట్లాంటి ప్రేమ, రాగం, ద్వేషం, బంధం లేకపోతే హైడ్రాని యాక్షన్కి పంపిస్తున్నారు కదా, మంచి పని చేస్తున్నారు కదా. ఈ లోపల మీరు ఆ చెరువుల లిస్టు పెట్టి అంటున్నా, చీఫ్ సెక్రటరీకి చెప్పి ఎవరెవరు ఎంత కబ్జా చేసిరో పెట్టుండ్రి. ఏ పార్టీ వాళ్ళు అయితే మీకెందుకు భయం? అందరూ చట్టం ముందు సమానమే కదా, పెట్టేసేయండి అంటున్నా. ఓపెన్గా పెడితే ప్రజలు చూసుకుంటారు కదా. హైడ్రా అనేది కమర్షియల్ డ్రామా అనుకుంటున్నారా? సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ దట్. నా ఉద్దేశం అది కాదు. హైడ్రా అనేది అది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి తప్ప దానికి తగ్గట్టుగా హైడ్రా సూచనలకు తగ్గట్టుగా ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ నాయకుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ల మీద ఎలాంటి కూల్చివేతలు అయితే జరగలేదు. అలాగే కాంగ్రెస్ నేతలు ఇవి ఫామ్ హౌస్లు ఎక్కడైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటి మీద ఎలాంటి కూల్చివేతలు జరగలేదు.